హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను హల్దీ ఫ్రాక్ అని బేబీస్కి ఫ్రాక్స్ ఉంటాయి కదా, 10 to 11 ఇయర్స్ పాపకైతే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకొని ఇలా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వచ్చేసి లెంత్ టాప్ మనకు ఫ్రాక్ లెంత్ ఉంటుంది కదా, ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. అదేవిధంగా మనకు టాప్ వేరు, కింద స్కర్ట్ లాగా వచ్చేసి అది వేరు, 2 పార్ట్స్గా మనం ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు నడుం బెల్ట్ దగ్గర ఎంత ఉంటుందో ఆ మార్క్ అయితే పెట్టుకొని ఎవరికైతే స్టిచ్ చేస్తున్నామో ఆ పాప మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా మనము లెంత్ అనేది చూసుకొని హైట్ ఎంత ఉందో అంత లెంత్ చూసుకొని మనం ఫ్రాక్ అనేది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్, ఇది వచ్చేసి మనకు హల్దీ ఫంక్షన్కి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నది. మనం కట్ చేసుకున్న లైనింగ్ అయితే హైట్ ఎంత ఉందో చూసుకున్నారు కదా. ఇది పూర్తిగా లెంత్ వచ్చేసి 45 ఇంచెస్, పూర్తి పాప ఫుల్ ఫ్రాక్ కాబట్టి 45 ఇంచెస్ అయితే మనం వచ్చేసి 29 ఇంచెస్ తీసుకుంటున్నాం. 29 ఆర్ స్టిచ్చింగ్కి పోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి ఎప్పుడు కానీ. ఇది మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి 30 ఇంచెస్ దాకా తీసుకోవాలి, ఎందుకంటే మనం చుట్టూ గేర్ కుట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ 15 ఇంచెస్ తీసుకుంది. మనకు విడ్త్ అంటాం కదా, విడ్త్ హైట్ అవన్నీ తను మెజర్మెంట్ చేసుకుంటుంది. వాళ్ళకైతే ఈ మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా తెలుస్తుంది. మ్యాక్సిమం వీడియోలో క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను. మీకు మిషన్ కోసం ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది క్లారిటీగా అర్థమవుతుంది. హైట్ ఎంత తీసుకుంది, మనకు విడ్త్ ఎంత తీసుకుంది అనేసి. ఇది కిడ్స్ కాబట్టి 15 ఇంచెస్ తీసుకుంది. మనకు బాడీ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకున్నాక నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా చూసుకొని నెక్స్ అనేటివి కట్ చేసుకోవాలి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే తను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 తీసుకుంది. అలాగే షోల్డర్ లెంత్ ఉంటుంది కదా, అది కూడా 3 తీసుకుంది. మనకు షోల్డర్ లెంత్ వచ్చేసి మొత్తం 5 అయితే ఇది 2 తీసుకోవాలి. మనకు షోల్డర్ లెంత్, నెక్ లెంత్ అనేది 3 తీసుకోవాలి. ఇది వచ్చేసి డ్రాప్ నెక్ అంటారు కదా, వాటర్ డ్రాప్ నెక్ అంటారు. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు డ్రాప్ నెక్ అనేది తను పెట్టింది. సో ఇదైతే కిడ్స్కి ఇప్పుడు ఎక్కువగా ట్రెండీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఫ్రాక్స్ ఇలాంటివి. సో తన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకున్నాక మనము లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ముందుగానే లైనింగ్ కట్ చేసుకోకూడదు. సో ఇలా తను ముందు క్లాత్ అనేది కట్ చేసుకొని దాని మీద పెట్టేసి ఇలా మనకు లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నట్టయితే మనకు జాయింట్స్ వేస్తాం కదా, జాయింట్స్ వేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా డ్రాప్ నెక్ను కూడా తను మిడిల్లోకి కట్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసి జాయింట్స్ అనేది వేస్తుంది. ఈ ఫ్రాక్ మెజర్మెంట్స్ అయితే 10 to 12 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఉన్న పాపలకైతే కరెక్ట్ ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతుంది. సో ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు బాడీ పార్ట్ అయిపోయింది, మనకు స్కర్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఇవి కూడా అయిపోయాయి. ఇవన్నీ జాయింట్స్ వేసేసుకొని మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ నుండి ఒక 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని టక్స్ అనేటివి వేసుకోవాలి. టక్స్ అంటారు, పిన్స్ అంటారు కదా, అవైతే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కు విత్ ఫ్రంట్ పార్ట్కు కూడా వేసుకోవాలి.
ఏంటో తెలుసా, ఇవి నెక్ దగ్గర మనకు ఫ్రంట్ నెక్ సైడ్ ఇట్లా డాట్స్ అనేటివి పెడుతుంది. డ్రాప్స్ అనేటివి చాలా బాగుంటుంది. ఇట్లా పెడితే కొద్దిగా స్టైలిష్గా కనబడుతుంది ఫ్రాక్ ఫ్రంట్ సైడ్. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ పార్ట్ ఉంటుంది కదా, డ్రాప్ నెక్ కింద బటర్ఫ్లై కానీ ఏమైనా స్టైల్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. తన ఫ్రంట్ నెక్ కొద్దిగా స్టైలిష్గా కనిపించడానికి ఇలా డ్రాప్స్ అనేటివి పెట్టింది. మీకు ఇదైతే క్లారిటీగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇలా అయితే ఫ్రంట్ నెక్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ చేసుకొని మనకు ఇట్లా దాన్ని ఏమంటారు పైపింగ్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ తోటి మొత్తం బ్యాక్ పార్ట్ టు ఫ్రంట్ పార్ట్ దాకా మనం పైపింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఆపోజిట్ కలర్, మనకు ఆ క్లాత్లో సిల్వర్ అనేది హైలైట్ అవుతుంది. ఫ్లవర్స్ కూడా సిల్వర్ వచ్చాయి కాబట్టి సిల్వర్ క్లాత్ తోటి పైపింగ్ అనేది చేస్తుంది తను. మొత్తానికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసి మనకి ఇలా చూపించింది కదా, డ్రాప్ నెక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బాటమ్ క్లాత్ అయితే మనం రెండు జాయింట్స్ చేసుకోవాలి. మనం కుట్టి పెట్టుకున్న బాడీ పార్ట్. హ్యాండ్స్ అయితే నేను లాస్ట్ కటింగ్ కూడా చూపిస్తాను. హ్యాండ్స్ అనేది లాస్ట్కు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. మనకు ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. ఇలా ఫ్రాక్ హ్యాండ్స్ అయితే మనకు పఫ్ హ్యాండ్స్ అంటాం కదా, పఫ్ హ్యాండ్స్ బేబీస్కి చాలా బాగుంటుంది. పఫ్ హ్యాండ్స్ కోసం నేను ఇక్కడైతే 8 ఇంచెస్ దాకా 8 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ తీసుకొని ఇలా మనకు కట్ చేసుకొని మనకు లెంత్ అనేది చూసుకోవాలి. హ్యాండ్స్ మనకు టక్స్ పెట్టుకున్నట్టయితే ఎక్కడి నుండి ఎక్కడికి కుచ్చులు అనేవి పెట్టుకోవాలి అనేది ఈజీగా తెలుస్తుంది. ఇలా టక్స్ పెట్టేసుకొని మనకు టక్స్ పెట్టుకున్న కాడ నుండి మిగతా వేరే టక్ దాకా మనకు కుచ్చులు అనేటివి పెట్టేసుకోవాలి. పఫ్ హ్యాండ్ స్లీవ్స్ అయితే మనకు లైనింగ్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే బేబీస్కి కాబట్టి. బేబీస్ కంటే కిడ్స్కి చాలా వరకు హ్యాండ్స్ స్లీవ్లెస్ కానీ ఇలా లేయర్ హ్యాండ్స్ కానీ ఇట్లా పఫ్ హ్యాండ్స్ కానీ చాలా బాగుంటుంది కదా, అందుకని తను లైనింగ్ అనేది యాడ్ చేయలేదు. ఈ హ్యాండ్సే సూపర్గా ఉంటుంది.
ఆల్మోస్ట్ ఆల్ ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. లాస్ట్కు మనకి ఇలా జాయింట్స్ అనేవి వేసుకొని కింద బార్డర్ అనేది మనకు ఓవర్లాక్ పీకో ఓవర్లాక్ అంటారు కదా, అట్లా పీకో చేసేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా పీకో వచ్చేసి రౌండ్గా గేర్ ఎక్కువగా కిందకి లాంగ్గా పొడుగ్గా ఉండేటట్టు కుట్టించుకుంటున్నారు కదా, అందుకని ఇట్లా ఎక్కువగా గేర్ పెట్టేసి పీకో అనేది చేస్తుంది తను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తన ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్ని విజిట్ చేసేసి వీడియోని అనేది పూర్తిగా క్లారిటీగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.